వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు కుప్పం కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. చిత్తూరు కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎం మహల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న నారా భువనేశ్వరి. స్మార్ట్ విద్యుత్ మీటర్లు వెంటనే రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు ఆందోళన. హన్మకొండ పిఎస్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ నందు ఒక హౌస్లో దొంగల హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలం గుమ్నూరు గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే మండపంలో లాల్దేవి జలకర్ దేవి అనే ఇద్దరిని ప్రేమించి వారిద్దరి సమ్మతితో వివాహం చేసుకున్నాడు. సూర్యదేవ్ అనే యువకుడు ఇటు గ్రామస్తులనే కాదు ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ఈ వినూత్న వివాహానికి 3 గ్రామాల ప్రజలు హాజరై కొత్త జంటలో ఆశీస్సులు అందజేశారు. ఈ అరుదైన వివాహం ఇప్పుడు గ్రామంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం పి లింగాపురం గ్రామ సర్పంచ్ నాగార్జున రెడ్డి మరియు ఆయన తండ్రి రాజ్కుమార్ రెడ్డి మరియు ఇతర నాయకుల మీద తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేయడం జరిగింది. దాడిలో గాయపడిన వారిని కర్నూలు గాయత్రి ఎస్టేట్లోని విశ్వభారతి హాస్పిటల్ నందు పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. మైనార్టీ నాయకులు యూనుస్ బాషా ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ నాయకులు యూనుస్ నివాసంలో నంద్యాల చెక్పోస్టు సమీపాన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇఫ్తార్ విందులో ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్ పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉగాది పర్వదినం సందర్భంగా హిందువుల ఐక్యత చాటడానికై ప్రతి ఇంటిపై కాషాయం జెండా ఎగురవేయాలని సామాజిక కార్యకర్త మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో మన హిందువుల ఐక్యత చాటేందుకు ప్రతి ఇంటికి కాషాయ జెండాను ఉచితంగా ఇస్తున్నామని, అన్ని మతాల కంటే హైందవ మతం గొప్పదని అన్నారు. హిందూ ధర్మం పట్ల చిన్న వయసు నుండే అవగాహన తెచ్చుకోవాలని, ప్రతి ఒక్కరూ దేవాలయాలను సందర్శించి దేవుళ్లను పూజించాలని సూచించారు. మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ శ్రీరాముని ఫోటోతో కూడిన జెండాను ఉచితంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఉగాది పండుగ రోజు ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేయాలని కోరారు. జెండాను ఇంటిపై కట్టుకోవడంలో ఎవరికైనా ఇబ్బంది కలిగినచో మా వాలంటీర్లు వచ్చి జెండాను కట్టి వెళ్తారని చెప్పారు. సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాల స్వామి టెంపుల్ వద్ద మన యొక్క హిందూ ధర్మానికి సూచిక అయినటువంటి ధర్మధ్వజాన్ని, హిందూ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం మన హిందూ తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ రోజున మన సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి ఇంటిపై ఈ యొక్క కాషాయపు జెండా ఎగరేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ యొక్క జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉగాది ఎల్లుండి ఆదివారం రోజున ఉగాది పండుగ ఉంది కాబట్టి ప్రతి ఇంటిపై ఈ జెండా కాషాయపు జెండా ఉండాలని, ప్రతి ఒక్క ఈ సుల్తానాబాద్ పట్టణంలోని ప్రతి దుకాణంపై ప్రతి ఇంటిపై జెండా కట్టే విధంగా చూస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ జెండాలు ఇంటింటికి రావడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ సహకరించి జెండాను వారి యొక్క ఇంటిపై కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరికైనా వీలు కాని పక్షంలో మేమే జెండా ఇంటిపై కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన భారతదేశము హిందూ సాంప్రదాయము, హిందూ దేశము కాబట్టి మన హిందువుల అందరం ఐకమత్యంతో ఉండవలసిందే కాబట్టి ఈ యొక్క జెండాను మనం ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. జై సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సామాజికవేత్త శ్రీ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ గారు ప్రతి ఇంటిపైన కాషాయం జెండా ఉండాలి, ప్రతి ఒక్కరికి రాముని ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆంజనేయుని ఆశీస్సులు ఉండాలన్న సంకల్పంతో ఈ యొక్క జెండాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వడమే కాకుండా మీరు ప్రతి ఒక్క ఇంటిపైన ఈ జెండా కట్టుకొని మీ యొక్క రామభక్తిని, మీ యొక్క హనుమాన్ భక్తిని, మీ యొక్క హిందుత్వాన్ని, మీ యొక్క హైందవతనాన్ని చాటి చెప్పాలని చెప్పి, హిందువులమంతా ఒకటే హిందూ దేశంలో హిందువులంతా ఐక్యత చాటుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు గిట్ట ఒక దెబ్బన ఈ జెండాలు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మాకు సమాచారం అందిస్తే మేము మీ ఇంటి వద్దకు వచ్చి, మీ ఇంటి వద్ద మా వాలంటీర్స్ కానీ మేము కానీ స్వయంగా వచ్చి మీ ఇంటి మీద జెండా కడతాం. కాబట్టి ఈ ఉగాది పండుగ అందరూ కాషాయమయం చేద్దాం, సుల్తానాబాద్లో కాషాయ జెండాని ఎగరవేద్దాం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గోర్చేర్తారెడ్డి, గౌర్ వెంకటరెడ్డి అన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 34వ వార్డు ఇన్ఛార్జ్ డివి చంద్ర, యూనిట్ ఇన్ఛార్జి ఎం మధుసూదన్, టీడీపీ నాయకులు ఎరకుల శివుడు, కె దిలీప్ కుమార్, నవీన్, భాష, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల మేకల పెంపకం దార్ల సొసైటీ జిల్లా చైర్మన్ కెఏ శ్రీనివాసుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం సల్కపురం గ్రామంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోయ వెంకటేశ్వర్లు, చాకలి రవి, కురువ వెంకటేశ్వర స్వామి, తెలుగు శ్రీనివాసులు, రాఘవేంద్ర, రామకృష్ణ, రామచంద్రుడు, కుమ్మరి రాముడు తదితరులు పాల్గొన్నారు.
పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మంజూరైన రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రాబోయే వేసవి దృష్ట్యా మంచినీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ మీడియా స్టేట్ మీడియా కూడా తీసుకొస్తున్నారు. ఆవిడ చాలా ఇంట్రెస్ట్ ఈ మధ్యలో ఒక్కసారి విజిట్ చేస్తారు. ఆ లోపల ఏంటంటే దీన్ని మొత్తం కాంపౌండ్ వాల్ ఎట్లున్నది, గేట్స్ కూడా కలర్ కాదు సార్. టోటల్ కాంపౌండ్ వాల్ కలర్, అవుట్ సైడ్ ఇన్ సైడ్ గేట్ కూడా కలర్ ఇంకా చేయలేదు. రెండోదంటే సీతా మేడం గారు కలెక్టర్ మాట్లాడేసి 4th నాడు పోస్ట్ పోన్ చేసింది. ఎందుకంటే ఆవిడ కొంచెం హై లెవెల్లో చేయాలి అని ఆలోచన ఉన్నది. కొంచెం నేషనల్ మీడియా స్టేట్ మీడియా కూడా తీసుకొస్తున్నారు. ఆవిడ చాలా ఇంట్రెస్ట్ ఈ మధ్యలో ఒక్కసారి విజిట్ చేస్తారు. ఆ లోపల ఏంటంటే దీన్ని మొత్తం కాంపౌండ్ వాల్ ఎట్లున్నది, గేట్స్ కూడా కలర్ కాదు సార్. టోటల్ కాంపౌండ్ వాల్ కలర్, అవుట్ సైడ్ ఇన్ సైడ్ గేట్ కూడా కలర్ ఇంకా చేయలేదు. ఆత్మకూరు మండలం గుడెప్పాడ్లోని పద్మావతి గార్డెన్స్ నందు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తున్నాయని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని జామా మసీద్ నందు మరియు ఆత్మకూరు మండలం గుడెప్పాడ్లోని పద్మావతి గార్డెన్స్ నందు నిర్వహించిన ఇఫ్తార్ విందులో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలాహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరారు. ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు మరియు పరకాల నియోజకవర్గం ప్రజలపై అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరారు. పరకాల పట్ట కేంద్రంలోని జామా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది మొత్తం మానవానికి కూడా సందేశం అని చెప్పి సంవత్సర కాలం సంపాదించింది. అంటే ఎంతో ముందైనా కూడా పేదస్తులకు సహాయం అందించడమే కాకుండా ఈ 30 రోజులు కూడా ఎంతో దీక్షతోటి అల్లాను ధ్యానించుకుంటూ మరి కొందరు రోజులో 7 సార్లు నమాజులు 5 సార్లు నమాజ్ చేసుకుంటూ చాలా మంది చూస్తున్నారు. 30 రోజులు కూడా ఎంతో పవిత్రంగా ఒక ఆత్మశుద్ధి నుండి రోజుగా 5 సార్లు నమాజ్ చేసుకుంటూ మన కుటుంబం యొక్క బాగుతో పాటుగా సమాజం కూడా బాగుండాలి. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, నేను దాంట్లో ఉండాలి అనే ఒక తత్వంతో ముందుకు ఉన్న మైనారిటీ సోదరి అందరికీ మరొకసారి ఈ రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.
కర్నూలు నగరంలోని విద్యుత్ సౌధ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ట్రాప్ ఛార్జీలను పెంచుతూ వినియోగదారులపై భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులపై రూపం ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని అన్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా అధిక విద్యుత్ వినియోగంతో ప్రజలపై భారం పడుతుందన్నారు. ఇలాంటి స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మెడికల్ షాప్ స్మార్ట్ మీటర్ పెట్టక ముందుకి ఇప్పటికి 500 రూపాయలు పెరిగింది. ఇక 30,000 వచ్చింది. మన వాళ్ళు అంటున్నట ఎట్లా పడుకోవాలో తెలుసుకోవాలి. ఏం పడుకోవాలమ్మా? అప్పుడు వెళ్ళింది ఇప్పుడు వెళ్ళింది. అంటే మా కోరిక రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఎస్పీ సార్ గారు మినిస్టర్ మీటింగ్ వెళ్ళారు. నేను వారి తరఫున రావడం జరిగింది. మీ విన్నపాన్ని ఖచ్చితంగా ఎలా తీసుకొని మీ ఆశయాలను నెరవేర్చడానికి మేము కూడా కృషి చేస్తామని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ట్రూ అప్ ఛార్జీల రూపంలో, సర్దుబాటు ఛార్జీల రూపంలో, ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో, సర్వీస్ ఛార్జీల రూపంలో రకరకాల పేర్లు పెట్టి ప్రజల మీద విపరీతంగా భారం వేస్తుంది. దానికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది. ఇప్పుడే ఆ బిగించిన అనుభవం వ్యాపార సముదాయాల్లో చాలా నెగిటివ్గా ఉంది. 600 వచ్చే దగ్గర 1000 వస్తుంది, 1000 వచ్చే దగ్గర 15,000 వస్తుంది, 3,000 వచ్చే దగ్గర 30,000 వచ్చింది. ఆ రకంగా స్మార్ట్ మీటర్లు అనేవి ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు, ప్రజలకు నష్టం. అవి కేవలం అదానీ కంపెనీకి మాత్రమే లాభం. అదానీ కంపెనీ లాభాల కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ప్రజల పక్షాన. అదానీ కంపెనీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీకి ఒక మాట ఇచ్చాడు. అదానీ ఇచ్చినటువంటి 1750 కోట్ల లంచం తీసుకొని సెకీతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం వల్ల రాబోయే కాలంలో ప్రజల మీద 1,25,000 కోట్ల భారం పడుతుంది. ఇది మేము చెప్తున్న మాట కాదు, చంద్రబాబు కూడా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అప్పుడు అన్నాడు మేము ఒప్పందం రద్దు చేస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ప్రయోజనాల కోసమా లేదా జగన్మోహన్ రెడ్డి కాపాడడం కోసమా దేనికోసమో తెలియదు, ఆ సెకీ ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు అని చెప్తున్నాడు. ఎవరైనా ఒక 10 రూపాయలు, 1000 రూపాయలు, 2,000 లంచం తీసుకుంటే జైల్లో వేస్తారే, మరి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం తీసుకున్నాడే, కళ్ళెదురు కనిపిస్తుంది. చంద్రబాబు గారు మీకు కనిపించట్లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. కాదు, అదాని కోసం మీరు జగన్ ఇద్దరు కుమ్మక్కయ్యారా? మీ బాస్ నరేంద్ర మోడీ ఆ రేఖేమైనా డైరెక్షన్ ఇచ్చాడా? అందుకని మేము ప్రజల పక్షాన కోరుతున్నాం, అదాని కోసం పనిచేయొద్దు, నరేంద్ర మోడీ కోసం పనిచేయొద్దు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి, రాష్ట్ర ప్రజల భారాలు తగ్గించండి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి, ట్రోప్ ఛార్జీలు రద్దు చేయండి, విద్యుత్ ధరలు తగ్గించని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. వ్యతిరేకంగా సఖీ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి, ట్రూ అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు రద్దు చేయాలని అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు కర్నూలు విద్యుత్ సౌధ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం, అయ్యా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ట్రూ అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు వేసినప్పుడు బాధుడే బాధుడు అని చెప్పి బ్యానర్ బట్టి చంద్రబాబు నాయుడుతో సహా, ఆయన కొడుకు లోకేష్తో సహా మంత్రులు అందరూ గల్లీ నుంచి అమరావతి దాకున్నట్టు నాయకులందరూ కూడా వీధి వీధిన తిరిగారే. మరి అవే సర్ఛార్జీలు, అదే ట్రూ అప్ ఛార్జీలు మళ్ళీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ పెరిగాయి. ఒక యూనిట్కి 40 పైసలు అదనంగా వేస్తున్నారే, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పినట్టు మాట ఏమైంది అంటే, టీడీపీ కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు కలిసిపోయి ఈరోజు పరిపాలన చేస్తున్నారా? జగన్ పరిపాలన చేస్తున్నాడా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడా? సమాధానం చెప్పాలని చెప్పి మేము చంద్రబాబుని కోరుతా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తూ ఉంటే జగన్ చేసుకున్నట్టు అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే సెక్యూ ఒప్పందం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలపైన కోట్లాది రూపాయల భారం వేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేసింది. ఆ భారాలు మోయలేక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మళ్ళీ పాతకాలపు రోజులు వస్తాయన్నట్టు భయం కూడా ఈరోజు ప్రజలు వెంటాడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేయండి, స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని ఉపసంహరించుకోండి, అట్లే ట్రూ అప్ ఛార్జీలు
వెంటనే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శుభం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజేంద్ర శేఖర్, మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పించిన అనంతరం కొత్తపేటలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పటాకాయలు పేలుస్తూ స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సత్యేంద్ర శేఖర్, డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు అండగా నిలుస్తూ వాటిని ప్రారంభించడం జరిగిందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నినాదంతో పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో నారా లోకేష్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. మా వంతు కృషిని మేము పార్టీకి చేస్తూ ముందు పేదలకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా వెళ్తామని తెలిపారు. ನಾನು ಫೋಟೋಗ್ರಾಫರ್ ಚಾನಲ್ ಕುಡುಗ್ರ ಅವನ ಸತ್ಯನಾಕ ಅವ್ರಿಗೆ ತಾನ హలో అన్నా చేసుకున్న సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మన కొత్తపేట యూనిట్లో బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రముఖ నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేశారో అంతకు మించి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఈ 43 సంవత్సరాలు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పేదవానికి కూడు గుడ్డ నీడ కల్పించాలనే ఒక నానుడితో నందమూరి తారక రామారావు గారు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీని ఏర్పాటు చేసినటువంటి 6 మాసాలకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పేదలకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలని కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు ఆడబిడ్డలకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కార్యక్రమాలని ప్రారంభించినట్టు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన తర్వాత ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టిన రోజుల్లో నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిగా నిలబడ్డారు. ఆయన గౌరవాన్ని తెచ్చిపెట్టారు. అదేవిధంగా నారా చంద్రబాబు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక మొదటి స్థానంలో నిలిపే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పేదలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని వర్గాలకు బీసీ ఎస్టీ మైనార్టీ కాపు అన్ని వర్గాలు కూడా సమన్వయం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఆయన యొక్క పాత్ర కీలకంగా ఉంది. రామారావు తర్వాత ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది. కుప్పం నియోజకవర్గంలో ఆయన యొక్క భాగస్వామ్యం తీసుకుంటే కుప్పం అభివృద్ధిలోనే ఒక తలమానికగా నిలిచింది. కుప్పం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా కుప్పానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా కుప్పం నియోజకవర్గం తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి పార్టీలో మేమంతా ఉండడం ఆ పార్టీ మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ కాబట్టి ఆ పేదల పార్టీలో మేమంతా ఉండడం మా యొక్క అందరికీ ఒక సంహారంగా
బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసిమెలిసి ఒకే విధంగా ఒకే మార్గంలో నడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయన ఆశయాల్లో, రామారావు గారి యొక్క ఆశయాల్లో ముందుకు పోతూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా పటిష్టంగా పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు పోతామని, పేదరిక నిర్మూలనే మా యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.